హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1468కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలుపెట్టే ముందు నిన్న మన ఛానల్లో రియల్మీ C67 మొబైల్ ఫోన్ అన్బాక్స్ చేసి వీడియోని అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రాకపోయినా, ఆ వీడియో మీరు చూడకపోయినా పైన కార్డ్స్లో అయితే వదిలేస్తాను. సో అక్కడి నుంచి ఆ వీడియో అయితే చూడగలరు. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు టెక్ న్యూస్ చాలా అంటే చాలా ఎర్లీగా చేస్తున్నాను, ఎందుకంటే నాకు ఢిల్లీ ఈవెంట్ ఉంది, ఢిల్లీ వెళ్తున్నాను. అందువల్ల ఈ టెక్ న్యూస్ కూడా మీకు చాలా స్పీడ్గా అయితే వచ్చేస్తుంది అనమాట. సో మొదటి న్యూస్ చూస్తే మనకి రియల్మీ నుంచి స్టార్ట్ చేద్దాం. రియల్మీ C67 మొబైల్ ఫోన్ లాంచ్ అయితే చేసింది. ఆల్రెడీ మన ఛానల్లో అయితే అన్బాక్సింగ్ వీడియో అయితే ఉంది. ఈ మొబైల్ మనకి 6.72 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ప్లేతో వస్తుంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ అయితే ఈ డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది అనమాట. MediaTek Dimensity 6100 ప్లస్ ఈ ప్రాసెసర్ అయితే ఈ మొబైల్కి ఉంటుంది. రేర్ సైడ్ మనకి 50+2 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటే ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్తో వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ని అయితే రియల్మీ లాంచ్ చేసింది. యాక్చువల్గా చాలామంది నన్ను అడిగేది ఏంటంటే, ఈ మొబైల్ నార్జో 60X అదే మొబైల్ కదా, రీబ్రాండ్ చేశారంటే ఎస్ అదే మొబైల్. బట్ నేను వీడియోలో ఎందుకు చెప్పలేదంటే, మేము కొన్ని సంతకాలు చేసి ఉంటాం ఎన్బర్గ్ మీద. సో దానివల్ల చెప్పడానికి అయితే ఉండదు, అందుకని అక్కడ చెప్పలేదు. కానీ మీకు ఇంతకుముందు టెక్ న్యూస్లో చాలాసార్లు చెప్పాను నేను ఈ విషయాన్ని. అయితే ఇంకా ఈ మొబైల్ ప్రైస్ కనుక చూస్తే మంచి ప్రైస్లో తీసుకొచ్చింది. అంటే వీళ్ళు తీసుకురావడం మాత్రం ప్రైస్ ఎక్కువలోనే తెచ్చారు. అంటే 4GB 128GB వేరియంట్ 13,999 రూపాయలు ఉంది. 6GB 128GB వేరియంట్ 14,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. అయితే 16వ తారీఖు నుంచి ఎర్లీ యాక్సెస్ సేల్స్ని అయితే స్టార్ట్ చేస్తున్నారు అనమాట. అక్కడ ఎవరైతే పర్చేజ్ చేస్తారో వీళ్ళకి కార్డ్ ఆఫర్ 1000 రూపాయలు, కూపన్ ఆఫర్ ఇంకో 1000 రూపాయలు, అంటే 2000 రూపాయలు తగ్గుతుంది. అక్కడ చూస్తే 11,999 రూపాయలకి మీకు బేస్ వేరియంట్ అంటే 4GB 128GB వేరియంట్ అయితే వస్తుంది. ఈ ప్రైస్లో మీకు మంచి 5G మొబైల్ ఇది. అలాగే మీకు గేమ్స్ ఆడతారన్నా సరే చక్కగానే ఇది హ్యాండిల్ చేయగలదనమాట. సో మీ బడ్జెట్ 12,000 రూపాయలు అయితే ఈ మొబైల్ని తీసుకోవచ్చు. రెగ్యులర్ సేల్ వచ్చేసరికి 20వ తారీఖు నుండి అయితే స్టార్ట్ కాబోతుంది. Realme.com అలాగే ఫ్లిప్కార్ట్లో వీటి సేల్స్ అయితే ఉంటాయి. సేల్స్ స్టార్ట్ అయ్యా కూడా మీకు ఇంకో 1,500 రూపాయల వరకు డిస్కౌంట్ అయితే, అంటే ఆఫర్ అయితే ఉంది. కొంతమంది 13C బెటర్ అంటున్నారు. లేదు, 13Cతో కంపేర్ చేస్తే 1000 రూపాయలు ఎక్స్ట్రా అయినా సరే ఈ మొబైలే బెటర్ అనమాట. ఎందుకంటే అందులో మీకు వాటర్ డ్రాప్ నాచ్ ఉంటుంది, హెచ్డీ ప్లస్ డిస్ప్లే, అది ఫుల్ హెచ్డీ కూడా కాదు. అలాగే సెకండరీ కెమెరా మీకు VGA సెన్సార్, AI సెన్సార్ ఇచ్చారు దానికి. దీంట్లో మీకు 2 మెగాపిక్సెల్ ఉంటుంది. అలాగే ఇది మీకు 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇలా మంచి మంచి ఫీచర్స్ అయితే మీకు ఈ మొబైల్లో ఉన్నాయి. మీ బడ్జెట్ 12,000 రూపాయలు లోపు అనుకుంటే ఎర్లీ యాక్సెస్లో మీరు ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి లావా నుంచి లావా యువా 3 Pro ఈ మొబైల్ అయితే సైలెంట్గా లాంచ్ చేసేసింది. యాక్చువల్గా లావా అగ్ని 2A 2S పేరు మీద ఇంకో మొబైల్ని తీసుకొస్తుంది అన్నారు. బట్ అసలుకి ఆ మొబైల్కి అత్తాపత్తా లేదు. బట్ ఈ మొబైల్ అయితే మాత్రం సైలెంట్గా లావా లాంచ్ చేసేసింది. ఈ మొబైల్ చూస్తుంటే నాకు ఎందుకో మోటరోలా గుర్తొస్తుంది, రేర్ సైడ్ ఆ డిజైన్ చూస్తుంటే. మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చూస్తే 6.5 ఇంచెస్ హెచ్డీ ప్లస్ 90 హెర్ట్జ్ డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో యూనిసాక్ T616 ఈ ప్రాసెసర్ అయితే ఈ మొబైల్లో వాడారు. రేర్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్లో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్తో వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ లాంచ్ చేశారు. ఈ మొబైల్ 8GB 128GBతో 8,999 రూపాయలు, అంటే 9,000 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. కాకపోతే ఇక్కడ వీళ్ళు కొంచెం ఆలోచించుకోవాల్సింది, రీసెంట్గానే మనకి పోకో అండ్ రెడ్మీ కూడా ఇదే బడ్జెట్లో, అంటే 8,000 9,000 రూపాయల్లో మొబైల్స్ తీసుకొచ్చినాయి. అంటే రెడ్మీ 13C తీసుకొచ్చింది కదా. సో ఆ మొబైల్తో కంపేర్ చేస్తే ఈ మొబైల్ వాటిని బీట్ చేసి సేల్ చేయగలవా? అలాగే రీసెంట్గా మనకి ఇన్ఫినిక్స్ కూడా మొబైల్స్ లాంచ్ చేసింది. ఇన్ఫినిక్స్ అండ్ టెక్నో కూడా, అది 5,000 నుంచి 7,000 రూపాయల మధ్యలోనే వాటి ప్రైజెస్ ఉన్నాయి. సో అలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు మరి ఈ మొబైల్ని ఈ ప్రైస్ పెట్టడం అనేది కొంచెం బాధాకరమే. కాకపోతే ఇక్కడ మనకి 8GB 128GBని వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. మరొకటి ఇది ఇండియన్ బ్రాండ్ కాబట్టి కొంచెం మూవ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే బ్యాక్ సైడ్ మనకి గ్లాస్ బాడీ కూడా ఉంటుంది. సో ఆ విధంగా చూస్తే ఓకే. కాకపోతే ఇంకో 1000 రూపాయలు ఏమో తగ్గించి తెచ్చుంటే ఇంకా బాగుండేదని నాకైతే అనిపించింది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ గెలాక్సీ S21 FE ఎక్సినోస్ ప్రాసెసర్తో, మనకి ఎక్సినోస్ 2100 ప్రాసెసర్తో లాస్ట్ ఇయర్ జనవరిలో లాంచ్ చేశారు. ఈ ఇయర్ జూలైలో వీళ్ళు స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో ఇంకో వేరియంట్ని అయితే లాంచ్ చేశారు, 5G వేరియంట్ని. సో ఆ మొబైల్కి స్నాప్డ్రాగన్ వేరియంట్కి ఇప్పుడు One UI 6తో Android 14 అప్డేట్ అనేది రోల్అవుట్ చేయడం అయితే సామ్సంగ్ స్టార్ట్ చేసింది. ఒకవేళ మీరు ఎవరైనా ఈ వేరియంట్ అంటే క్వాల్కామ్ ఈ వేరియంట్ వాడుతున్నట్టయితే S21 FE ఒకసారి చెక్ చేసుకోండి, మీకు కొత్త అప్డేట్ వచ్చి ఉంటుంది. ఈ అప్డేట్ ద్వారా మీకు పర్ఫార్మెన్స్ అలాగే స్టెబిలిటీని ఇంప్రూవ్ చేసినట్టుగా చెప్తున్నారు. సో ఈ అప్డేట్ సైజ్ వచ్చేసరికి మీకు 2GB వరకు ఉంటుంది. వైఫై యూజ్ చేసి అప్డేట్ అయితే చేసుకోండి. ఫుల్ బ్యాటరీ కూడా ఛార్జింగ్ పెట్టి ఉంచుకోండి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి గూగుల్ Pixel 6 Pro ఈ మొబైల్ 10 మినిట్స్ కాల్ మాట్లాడితే లోపల మొత్తం కాలిపోయిందంట. సో ఒక యూజర్ ఇప్పుడు రెడీఫ్లో అయితే కంప్లైంట్ రేజ్ చేస్తున్నాడు. యాక్చువల్గా మనకి గూగుల్ Pixel 6 Pro అని ఫస్ట్ 10 చిప్ సెట్ ఉన్న మొబైల్ అనమాట. ఆ టైంలోనే దీని మీద చాలా ఇష్యూస్ వచ్చినాయి, మొబైల్ బాగా హీట్ ఎక్కుతుందని చెప్పేసి. సో సాధారణంగా హీట్ ఎక్కడం అనేది అంత సాధ్యమయ్యే పని కాదు. 10 నిమిషాలు కాల్ మాట్లాడితేనే హీట్ ఎక్కి లోపలికి బర్న్ అయిపోయిందంటే మామూలుగా 1-2 గంటలు మాట్లాడుతుంటారు లవర్స్తో, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, చెవులోనే పేలిపోద్దేమో.
గేమ్స్ ఆడుతున్నప్పుడు హీట్ ఎక్కుతుంది, లేకపోతే ఏదైనా టాస్క్ చేస్తున్నప్పుడు గట్టిగా, సో ఆ టైంలో హీట్ ఎక్కుతుందంటే ఒక అర్థం ఉంది. కానీ రెగ్యులర్గా మనం మొబైల్ ఫోన్ యూజ్ చేసేదే కాల్స్ కోసం. అలాంటి కాల్స్ 10 నిమిషాలు మాట్లాడుతూనే హీట్ ఎక్కిపోయి లోపల ప్రాసెసర్ దగ్గర ఈ థర్మల్ పేస్ట్ ఏదో ఉంటుంది కదా హీట్ ఎక్కకుండా చూసుకోవడానికి, అక్కడ మొత్తం బర్న్ అయిపోయిందంట. ఈ విధంగా ఇమేజ్ తీసి కూడా అయితే పోస్ట్ చేశారు. అయితే ఈ కంప్లైంట్ ఏం కొత్త కాదు, ఇంతకుముందు కూడా పిక్సెల్ మొబైల్స్ మనకి ఈ విధంగా హీట్ ఎక్కినాయి. ఎప్పుడైతే టెన్సార్ తీసుకొని వీళ్ళు మొబైల్స్ తీసుకొస్తున్నారో అప్పుడు హీట్ ఇష్యూస్ అయితే చూస్తూనే ఉన్నాము. ఎక్సినోస్ ప్రాసెసరే, టెన్సార్ అంటే ఏమీ లేదు. పిక్సెల్ 7 సిరీస్లో కూడా కొన్ని కంప్లైంట్స్ అయితే ఉన్నాయి. రీసెంట్గా మనకి టెన్సార్ 3తో వీళ్ళు 8 అండ్ 8 ప్రోని అయితే లాంచ్ చేశారు. వాటి మీద కూడా అడపా మనకి ఇష్యూస్ అయితే కనిపిస్తూనే ఉన్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ iOS 17.2 రీసెంట్గానే రిలీజ్ చేసింది. సో అందులో కొన్ని ఫీచర్స్ని అయితే యాడ్ చేసింది, అలాగే సెక్యూరిటీ పరంగా స్ట్రాంగ్ కూడా చేసింది. అయితే నెక్స్ట్ తీసుకురాబోయే iPhone 17.3 డెవలపర్ బీటాను అయితే ఆల్రెడీ రిలీజ్ చేసింది. దీంట్లో వీళ్ళు సెక్యూరిటీ పరంగా, అంటే ఇకపై మొబైల్ ఏమైనా పోయిందనుకోండి మన దగ్గర, ఎవరికైనా దొరికితే వాళ్ళు దీన్ని యాక్సెస్ చేయడానికి వీలు లేకుండా ఇంకా ఫీచర్ని అయితే స్ట్రాంగ్ చేయబోతుంది అనమాట. దీనికోసం వీళ్ళు స్టోరేజ్ డివైస్ ప్రొటెక్షన్ అనే ఒక ఫీచర్ని అయితే తీసుకురాబోతున్నారు. సో ఈ ప్రొటెక్షన్ని మనం ఆన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, సో మనం ఉన్న లొకేషన్ కాకుండా మనం కొత్తగా వెళ్ళిన లొకేషన్లోకి గనక ఈ మొబైల్ వెళ్ళిందంటే, అంటే మనమే ఆ లొకేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మనం ఈ మొబైల్ని యాక్సెస్ చేయాలి అంటే ఖచ్చితంగా ఫేస్ ఐడి లేదా టచ్ ఐడి అయితే యూజ్ అవుతుంది. ఇదేంటిది ఎప్పుడు ఉండేదే కదా అంటే, యాక్చువల్గా ఎప్పుడు రెగ్యులర్గా యూజ్ చేసేవాళ్ళు ఈ ఫేస్ ఐడి టచ్ ఐడి అయితే యూజ్ చేస్తారు. కాకపోతే రెగ్యులర్గా యూజ్ చేయని వాళ్ళు చేతిలోకి వెళ్ళింది అనుకోండి, సో వాళ్ళకి మన పాస్వర్డ్ తెలిస్తే పాస్వర్డ్ ద్వారా యాక్సెస్ చేయడానికి చూస్తారు కదా. సో అలా పాస్వర్డ్ ద్వారా యాక్సెస్ చేసినప్పటికీ ఫేస్ ఐడి అండ్ టచ్ ఐడిని అయితే మ్యాండేటరీ చేయబోతున్నారు అనమాట. ఇక్కడ మన యాపిల్ ఐడి తెలిసినా, పిన్ తెలిసినా సరే రీసెట్ చేయడానికో, లేకపోతే కొత్త ఐడిని క్రియేట్ చేయడానికో, టీజైన్లోకి వెళ్ళి మన పాస్వర్డ్ చూడడానికో, ఇలాగ ఏదో ఒకటి యాపిల్ కార్డ్ని యాక్సెస్ చేయడానికి, లేకపోతే పేమెంట్లు చేయడానికి ఇలా యూజ్ చేస్తుంటారు పిన్ ఐడితో. సో అలాగా చేయకుండా ఖచ్చితంగా అక్కడ టచ్ ఐడిని అలాగే ఫేస్ ఐడిని తీసుకునే విధంగా అయితే తీసుకురాబోతున్నారంట ఈ ఫీచరు. సో ఈ ఫీచర్ అయితే బాగుంది. మనకి 17.3లో అయితే ఈ ఫీచర్ రాబోతుందంట. అంతేకాకుండా కొత్తగా మనం ఏదైనా క్రియేట్ చేసామనుకోండి, పాస్వర్డ్ని కొత్తగా క్రియేట్ చేసినా, కొత్త అకౌంట్ ఏమైనా క్రియేట్ చేసినా, యాపిల్ కార్డ్ని యాక్సెస్ చేసినా 1 అవర్ అయితే డిలే చేస్తుందంట అక్కడ. అప్పుడు మనకి ఈలోపు ఓనర్కి ఇంటిమేట్ చేస్తుంది ఇలాగ మీరేనా కాదని. ఒకవేళ మనం కాదనుకుంటే వెంటనే దాన్ని డేటా అరేంజ్ చేయడం లేకపోతే లాక్ చేయడం చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి రెడ్మీ నోట్ 13 సిరీస్ జనవరి 4వ తారీఖున లాంచ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ మనకి రెడ్మీ అయితే దీన్ని టీజ్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు వీటికి సంబంధించి అమెజాన్లో అలాగే ఫ్లిప్కార్ట్లో మైక్రో సైట్స్ ద్వారా టీజ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. సో ఇక్కడ ఉన్న దాని ప్రకారం చూస్తే నేను అనుకోవడం అమెజాన్లో రెడ్మీ నోట్ 13 5G మొబైల్ని సేల్కి తీసుకురాబోతున్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే వీళ్ళు దీన్ని ఒక్కదాన్నే మెన్షన్ చేశారు. ఫ్లిప్కార్ట్లో చూస్తే 13 Pro అండ్ 13 Pro Plus ఈ 2 మొబైల్స్ రాబోతున్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే సిరీస్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో చూడాలి మరి ప్రైజెస్ ఎలా పెడతారో. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి ఇన్ఫినిక్స్ ఈ మధ్య కొత్త ప్రయోగాలు అయితే చేస్తూ వస్తుంది. మంచి టెక్నాలజీస్ని అయితే ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు కదా. ఇప్పుడు అలాగే మనకి CES అయితే జరగబోతుంది అనమాట. 2024 జనవరి 9వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు. CES అంటే కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ షో. సో ఇది ఎవ్రీ ఇయర్ అయితే జరుగుతూనే ఉంటుంది. ఈసారి రాబోయే కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ షోలో మనకి ఇన్ఫినిక్స్ 2 టెక్నాలజీస్ని అయితే ఇంట్రొడ్యూస్ చేయబోతుంది. ఒకటోసరికి ఎయిర్ ఛార్జింగ్ అంటే మామూలుగా మనకు వైర్లెస్ ఛార్జింగ్ తెలుసు కదా. సో ఇలాగే ఎయిర్ ఛార్జింగ్ అయితే తీసుకురాబోతున్నారు. వైర్లెస్ ఛార్జర్కి 20 సెంటీమీటర్ వరకు దూరంగా ఉన్నా సరే ఛార్జ్ అయితే చేస్తుందంట. అంటే మనకి కాయిల్కి టచ్ చేయాల్సిన అవసరం లేదు. 90 డిగ్రీస్లో మనం ఎలాగైనా పెట్టుకొని దీన్ని అయితే మేనేజ్ చేయొచ్చు అంట. గేమ్స్ ఆడుతుంటారు, వీడియోస్ చూస్తుంటారు, వీళ్ళు డైరెక్ట్గా ఛార్జర్ మీద పెట్టకుండా 90 డిగ్రీస్ వరకు కూడా బెండ్ చేసుకొని సో ఛార్జ్ అయితే చేసుకోవచ్చు అని చెప్పి అయితే చెప్తున్నారనమాట. ఈ టెక్నాలజీని అయితే ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. కాకపోతే అంతా బాగానే ఉంది కానీ 7.5 వాట్నే తీసుకుంటుంది ఛార్జింగ్లో. అంటే మనం గేమ్స్ ఆడేటప్పుడు ఛార్జింగ్ ఎక్కుతున్నప్పటికీ ఇది తొందరగా హీటు ఎక్కుతూ ఉంటుంది. సో ఛార్జింగ్ కూడా డ్రైన్ అవుతూనే ఉంటుంది అదే సేమ్ టైం. బట్ ఒకసారికి కొత్త ప్రయోగం అయితే చేస్తున్నారు. ఇంక ఇదే కాకుండా మరొకటి ఎక్స్ట్రీమ్ టెంప్ట్ బ్యాటరీ అని చెప్పేసి కొత్త బ్యాటరీ టెక్నాలజీని అయితే ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే బాగా హీట్ ఉన్న ప్రదేశాల్లో లేదంటే బాగా కోల్డ్ ఉన్న ప్రదేశాల్లో బ్యాటరీ సంబంధించిన ఇష్యూస్ని అయితే వీళ్ళు చాలా గమనించారంట. సో టెంపరేచర్ని అయితే కంట్రోల్ చేస్తుంది అన్నట్టు వీళ్ళు చెప్తున్నారు. -40 డిగ్రీస్ అండ్ 60 డిగ్రీస్ అంటున్నారు. అలాగే 40 సెంటీగ్రేడ్ నుంచి 100 సెంటీగ్రేడ్లో ఇది బ్యాటరీ వర్క్ చేస్తుందని చెప్పి మొత్తానికి ఏదో ఈ టెక్నాలజీ గురించి అయితే చెప్తానికి ప్రయత్నిస్తున్నారు. బట్ ఒకసారికి ప్రస్తుతానికి అర్థం కావట్లా. సో మనకి CESలో ఆవిష్కరిస్తారు కదా, అప్పుడు మనకి పూర్తి వివరాలు అయితే బయటకు వస్తాయి. ఇక ఫైనల్ నుంచి చూస్తే మనకి ఒప్పో ఫైండ్ X7 7 Pro 7 Ultra అనే పేరు మీద మొత్తం 3 మోడల్స్ అయితే తీసుకురాబోతున్నట్టు ఇప్పుడు ఐరన్ మ్యాన్ కన్ఫర్మ్ చేశాడు. ఇందులో
డెమెన్సిటీ 9300 ప్రాసెసర్ అయితే మనకి బేస్ మోడల్లో వాడుతున్నారంట. ప్రో అండ్ అల్ట్రాలో స్నాప్డ్రాగన్ 8th జనరేషన్ 3 ప్రాసెసర్లు అయితే వాడబోతున్నట్టుగా రివీల్ చేశాడు. ఇంతేకాదు మనకి ఇందులో అల్ట్రా మోడల్ ఉంది కదా, మనకి కొత్త ఫీచర్ని అంటే శాటిలైట్ కమ్యూనికేషన్ ఫీచర్ని అయితే తీసుకురాబోతున్నాడు. శాటిలైట్ కనెక్షన్ అంటే ఎంతోముందు మనకి ఐఫోన్ అంటే యాపిల్ తీసుకొచ్చింది కదా శాటిలైట్ కమ్యూనికేషన్, అది మనకి 2 వే కాదు 1 వే, సింగిల్ వేలోనే మనం ఎక్కడైనా ఇరుక్కుపోతే శాటిలైట్ త్రూ మనం ఒక మెసేజ్ని అయితే పాస్ చేయొచ్చు. కాకపోతే ఆండ్రాయిడ్లో తీసుకొచ్చే వాటికి 2 వే అంటే మనం పంపించవచ్చు, అటు నుంచి కూడా రిసీవ్ చేసుకోవచ్చు. ఇటువంటి ఫీచర్ని అయితే తీసుకొస్తారు అని చెప్పేసి ఇంతకుముందు వీటి మీద టెస్టింగ్లు కూడా కొన్ని కంపెనీలు జరిపినాయి. ఒప్పో కూడా జరిపినట్టుంది. అఫ్కోర్స్ ఇది ఒప్పోయే అనుకోండి. సో ఈ శాటిలైట్ కమ్యూనికేషన్ అయితే మనకి ఈ మొబైల్లో ఉంటుందని చెప్పి అయితే తెలుస్తుంది. దీని గురించి ఇంకా పూర్తిగా డీటెయిల్స్ అయితే బయటికి రాలేదు. మనకి జనవరిలో అనుకుంటా ఫిబ్రవరిలోని మొబైల్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. సో ఆ టైంకి పూర్తి డీటెయిల్స్ అయితే బయటకు వస్తాయి. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.